వీరన్న గారిని మన ఈ వరలక్ష్మి గురించి వివరాలు అడిగి తెలుసుకోండి కాస్త. ఎందుకంటే వీరన్న గారు గ్రామ పరిపాలన భాగంలో కొంచెం బిజీగా ఉంటారు. కానీ మరి ఇసుకించకుండా కొంచెం జాగ్రత్తగా ఫోన్ చేసి వీరన్న గారిని ఆయన అభిప్రాయాలు తెలుసుకోండి. చూడండి విజే వరలక్ష్మి చూడండి రైతు సోదరులారా, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చిక్కటి కాపుతో చిక్కటి వర్ణంతో ఇంకా పచ్చికాయ చూడండి, పచ్చికాయ ఎలా ఉందో చూడండి. విజే బయో అగ్రిటెక్ వారి తాలు శాతం కూడా తక్కువ, తాలు కూడా చాలా తక్కువ ఉందంటారా? చాలా తక్కువ, చాలా ఓకే ఓకే, చాలా వరకు తక్కువ కనబడట్లే అసలు. తాలు అనేది రావట్లేదు. అదేండి అదే, చాలా మంది చాలా తాలు వచ్చింది ఈ సంవత్సరం. అవును, ఈ సంవత్సరం మనకున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఇప్పుడు నల్లి, బొబ్బర, ఎండు తెగులతో పాటు ఈ సంవత్సరం మొన్న పడ్డ వర్షాలకు తాలు కూడా ఎక్కువ అధికంగా వచ్చింది. అయితే ఈ వరలక్ష్మిలో తాలు లేదంటారా? లేదు లేదు, చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. అదే ఒకసారి లోపల సైజ్ వస్తుంది, తూకం కూడా అలాగనే ఉంది. ఓకే ఓకే ఓకే, ప్రాబ్లం కూడా ఉన్నప్పటికీ కూడా తట్టుకుంది. ఓకే ఓకే, ఏటప్పుడు కూడా కాయ మంచి ఈజీగా వస్తుంది. కాయ కోసేటప్పుడు కూడా చాలా అందంగా ఉంది కాయ కూడా. కాయ అందంగా ఉందంటారా? నిన్న మార్కెట్ కి వెళ్ళారు. అమ్మా మీ పేరు? నా పేరు బుల్లి. బుల్లి, ఇంటి పేరు? మూడు బుల్లి, మన లక్ష్మీదేవిపల్లి ఈ ఊరే కదా? లక్ష్మీదేవిపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మన వీరన్న గారి తోట పక్కన రైతు, మహిళా రైతు బుల్లి గారు, వారు కూడా మన వరలక్ష్మిని వీరన్న గారితో పాటు వీరన్న గారి వాళ్ళ మన సుందర్ గారు, వీరన్న గారి వాళ్ళు కలిసి వాళ్ళకు కూడా విత్తనాలు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మాట ప్రకారం వాళ్ళు వరలక్ష్మి అనే విత్తనాన్ని వేశారు. అమ్మ మీకు ఎలా అనిపించింది వరలక్ష్మి విత్తనం? బాగుంది అంటే ఫస్ట్ నుంచి చెప్పండి అసలు మీ అనుభవం. ఫస్ట్ నుంచే మంచిగా ఎదిగిన కాడ నుంచి కింద కాపు ఎక్కువలేదు, ఎదిగి వస్తుంటే కాపు మంచిగా పడ్డది. కాపు బాగా మంచిగా పడ్డది. ఇప్పుడు పచ్చికాయలు కూడా మన ఇంట్లో ఏరిన వరకు బాగుంది. మహారాష్ట్రలో పెట్టిన కాడ నుంచి కొంచెం మామూలు అంటే వాళ్ళు కేజీ లెక్క కాబట్టి కొద్దిగా చెట్టు తిరిగేస్తారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఏదైనా ఇంటి వాళ్ళు అన్నయ్య మా సుందరన్న ఇచ్చింది చాలా బాగుంది విత్తనం, చాలా బాగుంది. మరి మన చుట్టాలకి, బంధువులకి అందరికి వరలక్ష్మి వేసుకోవచ్చు అని చెబుతారా? ఖమ్మంలో మార్కెట్ వెళ్తే ఖమ్మంలో కూడా అడుగుతున్నారు నిన్న. అయితే అందరూ వచ్చి ఇదే కాయ చూస్తారా? వరలక్ష్మి అని చెప్పారా? చుట్టూ మారి అంటే ఏం విత్తనం అంటే వరలక్ష్మి ఇచ్చినాం అంటే కాయ సైజు, కలర్ చూసి మిమ్మల్ని అడుగుతున్నారు ఇది ఏ విత్తనం అని చెప్పేసి. చూడండి అసలు ఎట్లా. ఓకే 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 ఓకే, విజే సీడ్స్ వారి వరలక్ష్మి రైతు సోదరులారా చూడండి. ఇప్పుడు మన మహిళా రైతు ఏదో విజే కంపెనీ వరలక్ష్మితో మహిళా విజయం అనేది ఇక్కడ మన బుల్లి గారి మాటల్లో క్లియర్గా వినిపిస్తూ ఉంది. విజే సీడ్స్ వరలక్ష్మి చూడండి. ఇప్పుడు కాయ సైజ్ చూడండి. అసలు మనకి ఏంటంటే ఈ తోటలు యాక్చువల్గా అన్ని తోటలు ఈడిపోయి ఎండింగ్కి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ తోట ఇప్పుడు ఇంకా కూడా నిండు తోట. ఈ తోట ఏరింది అంటే నమ్మడానికి నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండో కాపు ఏర్పుడు కూడా చాలా బాగుంది. ఫస్ట్ కాపు ఉన్న కాడ నుంచి కాయ సైజ్ అయితే ఏమి ఎట్లా ఉందాం? కాయ సైజ్ తగ్గలేదుగా ఏమి? అదే అదే, అనేక చీడపీడలు తట్టుకొని కూడా మనకి ఊడిపోయే తోట కూడా చాలా బాగుంది. వడబోయే అంటే వీడిపోయేటప్పుడు కూడా తోట చాలా బాగుంది. అంటే మనం ఈ సంవత్సరం ఎండాకాలం కూడా తోటలోనే ఉండాలేమో, ఏమంటారు వీరన్న గారు? చూడండి ఇప్పుడు మనకి అంటే ఒకటేందంటే అన్నగారు, మనం మీ మాటలే రైతులకి చాలా మంది రైతు సోదరులు చూస్తారు. ఎందుకంటే మనకు అది వద్దు, అదే మనకి ఏదైతే ఉన్నదో అదే మనం చూపిస్తున్నాం రైతు సోదరులరా. విజే బయో అగ్రిటెక్ వారి వరలక్ష్మి చూడండి ఎంత బాగుందో చూడండి. ఆ చిక్కదనం చూడండి, కింద నుంచి కూడా